ఆటో డ్రైవర్లు విధిగా నిబంధనలు పాటించాలని ఈవైఆర్ఎం సీఐ శివప్రసాద్ సూచించారు. ఫిబ్రవరి 14 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి లోబడి ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నిషేధిత వస్తువులు రవాణా చేయడం తీవ్రమైన నేరమని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఎస్ఐ వెంకటప్పయ్య మాట్లాడుతూ డ్రైవర్లు ప్రతి ఒక్కరూ విధిగా నిర్వహణలో యూనిఫామ్ ధరించాలని, ఆటో టాపర్లపై నెంబర్లు కలిగి ఉండాలని తెలియజేశారు. మహిళా ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని ఈ సందర్భంగా సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు తెలపాలని సూచించారు. అనవసరంగా అది కొట్టమే కొట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు తక్కువలో ఫైన్లు అన్నీ అన్నీ కూడా 1000 రూపాయల కంటే ఎక్కువనే ఉన్నాయి ఫైన్ కూడా. రోడ్డు మీద నిర్లక్ష్యంగా పెట్టినా కూడా 1000 రూపాయలు ఫైన్. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇంతవరకు ఒక ఆటో డ్రైవర్లు కానీ ఎవరిని కూడా మీ అన్న కాబట్టి అటువంటి తెచ్చుకోవద్దు. కంపల్సరీ మీరు మీకున్న వచ్చే ఏదైతే చెప్పిండో 2 ఆటోలు మాత్రం ఉండాలి. మిగిలిన ఆటోలను కూడా పక్కా పెట్టుకోండి.